ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. మరి దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట దేవుని యొక్క గ్రంథంలో నుంచి మరి అపోస్తులు కార్యము 19వ అధ్యాయము 11, 12. అపోస్తులు కార్యములు 19వ అధ్యాయము 11, 12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఏ పరిచర్య అయితే చేశారో, యేసుక్రీస్తు వారు ఎలాంటి సువార్త చెప్పారో అదే యాస్టీజ్గా ఆయన శిష్యులకి మరి ఆ పరిచర్య ఇచ్చారు. బాగానే ఉంది. మరి అపోస్తులైన పౌలు శిష్యులకి పౌలకి సంబంధం లేదు. అంటే శిష్యులు యేసుని వెంబడించారు, యేసుతో తిరిగారు. కానీ పౌలు అలా కాదు. పౌలు హింసకుడు, మరి ద్వేషకుడు, హానికరుడు. అలాంటి పౌలుని దేవుడు మరి పిలుచుకుని మార్చుకుని మరి దేవుని యొక్క సేవలు చేయించడం అనేది నిజంగా దేవుని యొక్క ప్రేమకి ఇదెంతో బలమైన కార్యం అన్నమాట. మరి సేవలో వాడుకుంటమే కాదు, క్రీస్తు వారి వలె ఆయన సేవ చేపేయటం కూడా నిజంగా ఘనమైన కార్యం. అంటే చూడండి, పౌలు చేతికి ఉన్న మరి గుడ్డలైనను తగిలిన అవి రోగుల యొద్ద తగిలినా సరే రోగములంట మరి విడిచిపెట్టేయంట. అలాగే దయ్యాలు కూడా పారిపోయాయంట. మనం క్రీస్తు వారి విషయంలో కూడా చూసుకున్నాం. యేసు క్రీస్తు వారి యొక్క అంగి అంచుపు చెంగు తగిలి మరి 12 సంవత్సరములు మరి తీవ్ర రక్తస్రావమైన స్త్రీ ఏ రీతిగా స్వస్థత పడిందో అదే రీతిగా పౌలు గారి విషయంలో కూడా దేవుడు జరిగించున్నాడు. ఒక పౌలనే కాదు, ఈరోజు దేవుడు ఆయన ఆశపడుచున్నాడు. నిన్నును నన్నును అనేక మందిని దేవుడు ఇదే రీతిగా ఆయన సేవలో వాడుకోవాలని చూస్తున్నాడు. ఆయన సేవలో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అనేక మంది దేవుని యొక్క పని చేయటకు ఆయనకి కావాలంటున్నాడు. మరి ఆ వచ్చేవారు కూడా ఎలా ఉండాలంటే హృదయమంతా కూడా దేవునికి ఇచ్చేయాలి. ఈ లోకంలో ఏది కూడా వారు ఆశించకూడదు. వారి హృదయం అంతా కూడా దేవునికి వారు అర్పించాలి. ఆ రీతిగా ఉండేవారు అయితేనే దేవుడు బలంగా వాడుకోవాలని చూస్తున్నాడు. చూడండి, ఒక్క మాట పిలవగానే సౌలు పౌలయ్యాడు. ఒక్క దర్శనంతోనే నిజంగా పౌలు పరిచర్య స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి చూడలేదు. నిజంగా ఆ దర్శనము అనేక మంది యవనస్తులకి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అనేక మంది ఆ దర్శనము పొందుకోవాలని దేవుడు ఆశగా చూస్తున్నాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, దేవుని సేవకి అనేకమైన అడ్డుబండలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయేమో, కానీ ఒక్క అడుగు దేవుని కోసం ముందుకి, బలమైన అడుగు దేవుని కోసం ముందుకి. దేవుడు నీ కోసం అడిగేస్తా అంటున్నాడు, నిన్ను నడిపిస్తా అంటున్నాడు, నిన్ను తీసుకెళ్తా అంటున్నాడు. అట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. తీర్మానం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తీర్మానం తీసుకోమని బలంగా చెప్తున్నాడు. బలమైన తీర్మానం తీసుకుని దేవుని వైపు మనం నడుద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన సేవకు మనము పరిగెడతాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులయ్యా. రాజావందనం దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా. అయ్యా, ఎలాంటి వాడు సౌలు నా పరమ తండ్రి. ఆ సౌలుని పౌలుగా మార్చిన దేవుడు అయ్యా, నీకు విరోధేమో, నీకు ద్వేషకుడేమో, హింసకుడేమో, హానికరుడేమో, కానీ ప్రేమించిన పరమ తండ్రి యేసయ్య. అతని హృదయాన్ని మార్చిన దేవుడు నీవే నా పరమ తండ్రి. ఆ పౌలను నా పరమ తండ్రి యేసయ్య, నీ సేవలను నలగొట్టిన విధానం బట్టి నీకే స్తోత్రములు. అంతేకాదు, నువ్వు చేసిన అద్భుత క్రియలు, మరి నువ్వు చేసిన నా పరమ సూచక్రియలు, మహత్య కార్యాలు, నీవు పౌలుతో చేయించిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నావు నా పరమ తండ్రి. అదే రీతిగా అనేక మందిని వాడుకోండి. ఈ అంత్య దినముల్లో నా పరమ తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో అనేక పరిచర్లు జరిగించమని హరించిన నా పరమ తండ్రి. అయ్యా, ఎంతమంది దీనులు అడుగులు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నా పరమ తండ్రి దీవించమని ఆశీర్వదించమని నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోని, కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.